హైదరాబాద్లోని మాంసం ప్రియులకు జీహెచ్ఎంసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం మాంసం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మాంసం ప్రియులతో పాటు సామాన్య ప్రజల ఇళ్లల్లో కూడా మాంసం వంటకాలు గుమగుమలాడుతాయి. చికెన్, మటన్తో వంటకాలు చేస్తారు. అయితే జీహెచ్ఎంసీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాంసం ప్రియులకు మింగుడు పడడం లేదు. వారం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పప్పులు ఇలా ఏం తిన్నా ఆదివారం వచ్చిందంటే దాదాపు 70% మంది ఇళ్లలో నీసు కూర ఉంటుంది. ఇదేంటంటే మేము తెలంగాణ వాళ్ళంబై ఆదివారం గిట్లనే ఉంటది అంటారు. ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతలా మాంసం అమ్మకాలు ఆదివారం జరుగుతాయి. మటన్, చికెన్, ఫిష్ ఇలా ఏదో ఒక వంటకం తప్పనిసరి ఉంటుంది. దీంతో సండే ఏ గల్లీకి వెళ్ళినా మాంసం వంటకాలు నోరూరిస్తాయి. ఇక హైదరాబాద్ వాసులైతే ఆదివారం ఉదయమే చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. ఫిష్ మార్కెట్లు కిటకిటలాడుతాయి. అయితే తాజాగా జీహెచ్ఎంసీ ఆదివారం మాంసం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించింది. వచ్చే ఆదివారం జైనులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన మహావీర్ జయంతి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాంసం అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మహావీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆ రోజు ఎలాంటి జీవహింస చేయరు, మాంసాహారం ముట్టుకోరు. ఈ నేపథ్యంలో జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మటన్, చికెన్, బీఫ్ మార్కెట్లతో పాటు మాంసం అమ్మే అన్ని షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలను జారీ చేసింది.